దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రభు ఇచ్చే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే మనకు కనబడుతుంది. అయితే ప్రభు చెప్పే ప్రతి మాట ఎలాగుందంటే ఆలోచన తగ్గ ఉన్నది. ఏ రకంగా ఉందంటే మనుషులు ఊహించని రీతిలో దేవుడు అనేకమైన విషయాల్లో ఆదరణ కలిగజేసేవారుగా ఉన్నారు. కనుక మనము ప్రతి విషయంలో జాగ్రత్తలు కలిగి దేవుని ఎడల విశ్వాసం యొక్క నమ్మకముతో ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమేనా. రండి, ఈ సాయంకాల పూట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీ స్తోత్రాలు తండ్రి. సమయంలో నీ పాదములు ఎదుట చేరి నీ దేన దాసుడనే లేఖనమును చేతపట్టి ప్రభా, నీ ఎదుటికి చేరన్నాను. నీ బిడ్డల ఎదుట నన్ను నిలబెట్టినందుకు వందనాలు. నిలబెట్టిన నీ ఆత్మ నడిపింపును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ చక్కటి ఉపదేశం, చక్కటి తలంపులు మనుషుల ద్వారా అనేకమైన విషయాలు మాకు అందించుచున్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది నీ చిత్తం, మా ఉద్దేశం కాదు. నీ ఉద్దేశాన్ని బట్టి మేము నడుచుకుంటూ దాన్ని బట్టి మాట్లాడగల శక్తిని మాకు అందించామని నమ్మచ్చు. ఈ సాయంకాల సమయంలో మరొక పర్యాయం నీ పాదములు ఎదుట చేరి నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేసిన మా ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేర్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని సహాయం మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ సాయంకాల యొక్క శుభాలు మరణాత మరొకసారి మీ అందరకు తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి నిన్ను నన్ను బలపరుస్తున్నాడనే విషయం మర్చిపోకండి. ఎందుకంటే ప్రభు చూపించే కృప, ప్రభు చూపించే ఆదరణ, దేవుడు చూపించే బలము ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనకు చూపించలేరు అనే విషయమును మనం గుర్తెరిగిన వారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు తన ఆలోచనను మనకు అందిస్తున్నాడు. ఎలాగ అందిస్తున్నాడు అని మనం గమనిస్తే దేవుడు ప్రతి దానికి ఒక మార్గాన్ని చూపుతున్నాడండి. ఆ మార్గం ఏంటంటే మట్టి బుర్ర అయిన మనకు ఈ బుర్రకు జ్ఞానం ఇచ్చాడు, మట్టి దేహానికి బలాన్ని ఇచ్చాడు. ఈ మట్టి దేహంలో ఆయన ఆత్మను నిలుపింపజేశాడు. మన ప్రాణము, మన ఆత్మ ఏదైతే ఉందో అది భగవంతుడిది, దేవునిది అయి ఉన్నది. క్రైస్తవుల ద్వారా మనం చూస్తే దేవునిది అంటాం, అనేక రకాలుగా చూస్తే భగవంతుడిది అని అంటాం. ఎందుకు ఆ మాట అంటున్నామంటే దేవుడు చేయుచున్న క్రియలను మనం ఎరిగిన వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, ఇక భక్తుడైన అపోస్తుడైన పౌలు అనేక విషయాల్లో చాలా జాగ్రత్తలు మనకు చెప్తున్నారు. ఇక్కడ మనుషులు ఏ రకంగా జీవించాలో, మనుషులు ఏ రకంగా నడవాలో, మనుషులు ఏ రకంగా మరి మాట్లాడాలో పౌలు గారు మనకు క్లియర్గా చెప్తున్నారు. అంటే దేవుని దాసుడిగా మనకు అందించిన ఈ భక్తుడు పౌలు గారు చెప్తున్న మాటలు గనుక గలతీ పత్రికలో భక్తుడు పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే మన వంశములు, మన జీవితాలు ఎలాగుంటాయో, ఎలాగా వంశావళిని ఎలాగ మనల్ని నిరుపలోంచి, అంటే వంశం అనేది ఎలా బలపరుచుకోవాలో, వంశాన్ని ఎలా కాపాడుకోవాలో పౌలు గారు దేవుడిచ్చిన అనుగ్రహాన్ని బట్టి చాలా క్లియర్గా చెప్పేశాడు. ఇక్కడ మానవ శరీర సంబంధమైన పురుషుడు కనపడుతున్నాడు, ఆత్మ సంబంధమైన పురుషుడు కనపడుతున్నాడు, వాగ్దాన సంబంధమైన పురుషులు కనపడతారు. ఇక్కడ ముగ్గురు పురుషులు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా
మొదటి వాడేమో శరీర సంబంధమైన పురుషుడు. అతడు అబ్రహాముకు మొదటగా కలిగిన వాడు, ఆగారు కుమారుడు బెంజమిను. అయితే ప్రియులరా, ఇతడు బెంజమిను కాదండి, అతని పేరు గుర్తు రావట్లేదు. అతడు ఆగారు కుమారుడు, మొదట అబ్రహాము కలిగిన సంతానం. ఇక్కడ వాగ్దాన సంబంధించిన పురుషుడు కూడా కలిగాడు అబ్రహాముకి. రెండు రకాల వ్యత్యాసం కనపడుతుంది. ఒకటి శరీర సంబంధమైన పురుషుడు కనపడ్డాడు, ఆత్మ సంబంధం అంటే వాగ్దానంతో కలిగిన పురుషుడు కనపడుతున్నాడు. మూడో పురుషుడు ఉన్నాడు ఇక్కడ, అదే వంశం నుంచి వచ్చిన వాడే, ఆయన ఆత్మ సంబంధమైన పురుషుడు. ఇక్కడ ముగ్గురు కనపడ్డారు. అర్థమైంది నా మాటలు? అందుకే ఈ దినం అంశం ఏంటంటే ఆత్మకు లోబడుట. ఆత్మకు లోబడితే ప్రాణానికి ఎప్పుడైతే మనం మనసుకు లోబడుతున్నామో, ఆత్మ క్రైస్తవులు చెప్పేది ఆత్మకు, అలాగే అనేకులు భావించేది ప్రాణముకు, మరొక అనేకులుగా భావించేది మనసుకు, మనస్సాక్షికి లోబడి పనిచేయండి అంటారు. ఎందుకంటారు ఈ మాటలని? మనుషులు చేయవలసిన పనులు చేయకపోతే మనస్సాక్షి గర్దిస్తలేదా? చాలా మంది అంటారు ఈ లోకంలో, ఇతనికి మనసుండి చేస్తున్నాడు ఈ పనులు, మనస్సాక్షి ఉంది ఇతనికి కొంచెమైనా అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ పౌలు గారు కొన్ని విషయాల్లో మనస్సాక్షి విషయంలో దేవుడి యొక్క మనసు, దేవుని యొక్క తలంపు ఎలాగుంటుందో పౌలు గారు చెప్తున్నాడు. మనం ఆలోచిద్దాం. ఎలాగూ అంటే ఈ పౌలు గారు చెప్తున్న మాటలు మనం గమనించినప్పుడు ఏ రకంగా ఉన్నది? 5వ అధ్యాయంలో ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రముగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసముకు గమకుండా, అంటే మీరు దీన్ని గమనించి మరలా దాస్యముకు లోబడకుండా జీవించుండని ఇక్కడ కనబడుతుంది. అంటే దేవుడు మానవుడిని ఏ రకంగా చూడాలనుకుంటున్నాడో, మనుషుడు ఏ రకంగా నడుస్తున్నాడో ఇక్కడ అర్థమవుతుంది ఈ మాటలతో. దేవుడు చూడాలనుకున్నది మానవుడిని పరలోకంలో, కానీ మానవుడు చూడాలనుకున్నది నరకలోకంలో. అందుకే ఆత్మకు లోబడటానికి మనిషి సందేహిస్తున్నాడు. ప్రాణముకు లోబడ్డకును మనస్సాక్షికి లోబడి పనిచేయటకు చాలా మంది ఈ లోకంలో ఇష్టపడట్లేదండి. ఎందుకంటే మనస్సాక్షికి ఎవడైతే లోబడి పనిచేస్తున్నాడో వాడు దేవుని అనగా సృష్టికర్త రూపానికి ఎవరో సృష్టించిన వారు అనే ఆలోచనలకు మనం వస్తాం. ఎందుకంటే సృష్టికర్త అంటున్నాడు, ఇదిగో నీవు జీవించిన జీవితము నీదని నీకు తెలుసా? మంద కాదండి. ఎందుకంటే భగవంతుడు మన తల్లిదండ్రుల ద్వారా మనకు కలగజేశాడు. అవునండి. అందుకే వాగ్దాన పురుషుడును, శరీర సంబంధమైన పురుషుడును, ఆత్మ సంబంధమైన పురుషుడికి వ్యత్యాసం చాలా కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఎవరమండి అంటే ఇక్కడ ముగ్గురు రీతిలుగా కలిసిన వారుగా ఈనాడు దినాల్లో మనం కనపడుతున్నాం. ఎవరికంటే దేవదేవునికి. ఎలాగంటే శరీర సంబంధమైన పురుషుడును, వాగ్దాన సంబంధమైన పురుషుడును, ఆత్మ సంబంధమైన పురుషుడు ఏకత్వమై మనలో జీవిస్తున్నాడు. ఆ జీవితాన్ని మనం కలిగి ఉన్నామని ఈనాడు మనకు కనబడుతుంది. అంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున మనం దీవించబడ్డాం. అందుకబట్టి ఇప్పుడు ఎవరు మనం అంటే ఈ 3 రకాల విధానాలు కలిగిన ఆత్మీయను మనం సంపాదించుకున్నాం. ఈ 3 విధానము కలిగిన పరిశుద్ధాత్మను లోబర్చుకున్నాం. 3 విధానమైన మనస్సాక్షికి మనము లోబడి కట్టుబడి జీవించాలనేది దేవుడి ఉద్దేశం, సృష్టికర్త అయిన దేవుని ఉద్దేశం. ఇది ఎలాగుందంటే మనుషులలో చాలా మంది మనుషుల్లో ఇది కనపడట్లేదు. ఈ నాడు కాలంలో ఏమవుతుంది అంటే మీరు సున్నత పొందిన ఎడల క్రీస్తు వలనే ప్రయోజనము కలగలేదు మీకు.
అంటే మీరు సున్నత పొందటం వలన క్రీస్తు వల్ల మీకు ఉపకారం ఏమి కలగదు. అంటే సున్నత పొందకూడదా? క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన మరణించి ప్రాణం పెట్టి రక్తం కార్చిన తర్వాత ఏం లేదు, సున్నతి అనేది లేదు భూలోకంలో, లేదండి. సున్నతి అనేది లేకుండా దేవుడు చేసేసాడు. ఎందుకంటే మనుషుల్లో సున్నతి లేకుండా దేవుడు చేసేసాడు. ఈ సున్నతి లేకుండా మనుషుల్ని ఆ దేవుడు సృష్టించాడనేది మనం గ్రహించాలి. అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే, ధర్మశాస్త్రం యావత్తును ఆచరింపబద్ధుడై ఉన్నారని సున్నత పొందుని ప్రతి మనిషినికి నేను మరలా దురమగా అంటే ఆత్మ పొంది ఉన్న మనుషుడికి మరలా దుడమగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఎవరు? యేసు ప్రభు. అంటే పౌలు గారు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు దేవుని ప్రతినిధిగా ఏమంటున్నాడు, ఇదిగో మీరు ముగ్గురు యొక్క కలయికలు కలిగి 3 తలంపులు కలయికలతో మీరు జీవిస్తున్నారు అన్నాడు ఇక్కడ. అంతే కదా మరి, మనం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీకు ఆశీర్వాదం కలుగును గాక అని దీవిస్తున్నాం. అంటే ఏంటి? మా శరీర సంబంధమైన పురుషుడు అండ్ వాగ్దానం సంబంధమైన పురుషుడు, ఆత్మ సంబంధమైన పురుషుడు ఏకత్వం కలిగి మనం దీవించినట్టుగానే ఉంది. అంటే దేవుడు శరీర సంబంధమైన పురుషుని దీవించాడు, వాగ్దాన సంబంధమైన పురుషుని దీవించాడు, ఆత్మ సంబంధమైన పురుషుడికి బలాన్ని ఇచ్చాడు. ఈ 3 విధానం కలిగిన పురుషులకి ఇదంతా ఎవరి కోసం అంటే, ఏది చేసిన దేవుడు పరలోకంలో నరుడిని నిలుకొల్పాలని ఆలోచనతో చేసిన పనులని మనం గ్రహించాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే, ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడిన వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడుతున్నారు. కృపలోని తొలగిపోయి అంటే క్రీస్తులో నుంచి వేరు చేయబడి కృపలో నుండి తొలగబడుతున్నారు అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని యందు ఆత్మ సంబంధమైన విశ్వాసము, దేవుని ఆత్మ లోబడి ఎవరు జీవిస్తారో, దురాత్మ సంబంధమైన సంబంధులుగా ఎవరు జీవిస్తారో, శరీర సంబంధంగా ఎవరు బ్రతుకుతున్నారో, మనస్సాక్షికి లోబడి ఎవరు జీవిస్తున్నారో ఇక్కడ దేవుడు వేరు చేస్తాడు అని పౌలు గారు చాలా క్లియర్గా మనకు చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏదైతే తెలుసుకుంటున్నామో ఇవన్నీ కూడా మనం రాకడ అంటే మనం పరలోకం చేరవలసిన దేవుని ప్రాణము, దేవుని ఆత్మకు లోబడి సూచనలుగా మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, మన విశ్వాసం గలవారమై నీతి కలిగిన నిరీక్షణ కలిగిన సభ అంటే మనకు నీతి కలిగిన అని నిరీక్షణ ఆత్మను మనము పొందుతున్నాము అంటున్నాడు. నీతి అనే ఆత్మను పొందగలుగుచున్నాం అంటే ఇప్పుడు వరకు మనం అది లేదా ఉంది, కానీ అపవాదిగాడు ప్రతిదినము నీకు ఆందోళన కలగజేస్తూనే ఉన్నాడు. అది ఎటువంటిది అనేది మనం గ్రహించినప్పుడు ప్రియులారా, దేవుడు ఇక్కడ మాట్లాడుచున్న ఈ మాటలని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు ఎటువంటి అంటే ఆత్మ సంబంధమైన మాటలే తప్ప లోక సంబంధమైన మాటలు ఏమీ మన దగ్గర ఉండవు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, యేసుక్రీస్తునందు వారికి సున్నత పొందేది ఏమీ లేదు, పొందకపోతే ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమే విశ్వాసమే ప్రయోజనకరమగును. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మీరు ఆత్మ మూలముగానే తప్ప ఏమి ప్రయోజనము లేదు. ఆత్మ మూలముగానే మీరు పొందగలిగి ప్రయోజనము కలిగి ఉండాలి తప్ప లోకములు ఏ రకంగా ప్రయోజనం చూసుకుని అది మీకు కూడా రాదు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే తనువో నాది గోకై కునిమియు ప్రభువాని పనికై ప్రాది చింపుమి. అంటే భక్తుడు తనువో నాదిగో కొనిమి ప్రభువా, నేను దేని కొరకు ప్రార్థిస్తున్నానో నీకు తెలుసు కదా అంటున్నాడు. అంటే మనము ఆత్మకు లోబడి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, కానీ మన ఆశ కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండామా అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాడు. అంటే ఆశ ఉండొచ్చు,
అది ఆశ. ఆత్మ సంబంధమైన ఆశ, శరీర సంబంధమైన ఆశ. ఆశలు 2 రకాల ఉన్నాయి. ఒకటి 3 రకాల ఆశలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఆత్మకు లోబడే ఆశ, 2 శరీర సంబంధమైన ఆశ, 3 ఈ లోకంలో ఏమో సాధించాలనేది ఆశ. అంటే కోరుకుని చంపుకోగలడు కానీ ఇక్కడ దేన్ని ఆపుతున్నాడంటే ఆత్మ సంబంధమైన క్రియలు ఆపి 2 క్రియలు నెరవేరు. ఒకటి లోక సంబంధమైన క్రియలను, శరీర సంబంధమైన క్రియలు నెరవేర్చుకుంటున్నాడు తప్ప ఆత్మ సంబంధమైన క్రియలు ఈనాటి వరకు ఏ నరుడు దాన్ని జోలికి వెళ్ళమని చెప్తున్నాడు పౌలు గారు. అసలైన విషయం మర్చిపోయి పనికిమాలిన దాని, పనికిరాని దానికోసం మీరు పరిగెడుతున్నారే, ఇది కరెక్టేనా అని పౌలు గారు మీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అందుకే బాహ్య పురుషుడు కంటే ఆత్మీయ పురుషుడు చాలా బలవంతుడు. అలాగే వాగ్దానం కలిగిన పురుషుడు కూడా శక్తిమంతుడు. వాగ్దానం కలిగిలోంచి వచ్చిన పురుషుడిలోని దేవునితో పెనిగిలాడి శక్తి కలిగిన వాడు. శరీర సంబంధమైన వాడు దేవునితో పెనిగిలాడలేడు. అది ఇతర ఆత్మికంటే ఎలాగంటే వాగ్దానముతో కలిగిన వాడు కాబట్టి, దేవుడు ఆజ్ఞ ఇచ్చిన పుట్టినవాడు కాబట్టి అతను దేవునితో పెనిగిలాడే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఈ పురుషుడు పాపమును జయించి పాపానే లేకుండా చేసి, పాపము కాదు మహిమను హెచ్చించే పురుషుడు వచ్చాడు. ఆయనే ఆత్మ పురుషుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఈనాడు మనం దేనికి ప్రాముఖ్యం ఇస్తున్నామంటే తర్వాత చెప్పిన రెండిట్లకి శరీర సంబంధమును లోక సంబంధమైన పనులకును మనం ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తున్నాం. ఈ మూడో దానికి అసలు టచ్ చేయట్లేదు. దేవుడు బెల్ల కొడతాడేమని చూస్తున్నాడు. రోగం వచ్చినా బెల్ల కొట్టవు, ఏమంటే అప్పులో బాధలు వచ్చినా కన్నీరు కారిస్తావు తప్ప దేవుని తలుపు ఏమన్నా తడతావేమో, దేవుని బెల్ల మీద చేయేస్తావేమో అనుకుంటున్నా. చేసినా చాలంట బెల్ల కొట్టినంతగా భావించి అంటే ఏంటి కుమారుడా, దూతల ఆజ్ఞ ప్రభు అంటాడండి, ఇలో నా కుమారుడు నీ కొరకు మా కొరకు మన సహాయం కొరకు ఎదురు చూస్తాం, వెళ్ళండి. దేనితో అయితే శోధించానన్నీ నాశనం చేసి నా కుమారుడికి మంచి వెలుగునిచ్చి ఆనందం, నా కుమారుడులో నా కుమార్తెలో ముఖములో వెలుగు చూస్తేనే తప్ప మీరు తిరిగి రాకండి పరలోకమని దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాడంట. ఎప్పుడైతే పరలోకం నుంచి దేవదూతలు గుంపుగా నరుడి దగ్గరకు వస్తున్నాయో ఇక్కడున్న దురాత్మలను, దెయ్యాలను, దురాత్మలకు భయము కట్టుకుంటుంది. ఎందుకంటే గంటలు పరిగిలడతాయి. అందుకే చూసారా ఆనాడు యేసు ప్రభు ఆత్మ సంబంధమైన పురుషుడు భూలోకంలో సంచరించినప్పుడు ఎదురుగా ఆయన ప్రశ్నించకుండానే ముందుగా వెళ్ళి ప్రశ్నించుని, దైవ కుమారుడా మాతో నీకు పనేంటి అన్నాయి. అప్పుడు అన్నాడు ఆయన, అసలు మీకు ఇక్కడ ఈ లోకంలో పనేంటి? నా తండ్రి సృష్టించిన సృష్టిలో ఆ సృష్టిలో నీకు పనేంటి? ఇక్కడ ఎందుకు వచ్చావు? నువ్వేమి అనొద్దు, మేము వెళ్ళిపోతాం, మా దారి మాకు చూపించంటే అప్పుడు చూపించాడు ఆయన. అది కూడా ఆయన చూపించినదే. ఎంతడా వెళ్ళిపోయి అంటారు చాలా మంది. దేవుడు చూపిస్తేనే ఆ దారి దొరికింది. పందుల గుంపు దేవుడు చూపించకపోతే నిత్య అగ్నిలోకి వెళ్ళాలి. కనుక ప్రియులారా, అంటే దురాత్ములు ఉండకపోతే ఇలా దురాత్ములు అనేది అందుకే దేవుని ఆజ్ఞతో వచ్చిన దురాత్మ ఒకటి ఉంది. అతడు ఆ దురాత్మ పౌలు గారును అలాగే మరి భక్తులు అయిన వారిని శోధించుట కంటే వారిని నిద్రలేపి భూలోకములో భక్తులు ప్రార్థన వారు ఎప్పుడూ వారి దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, కనుక వారికి శోధన కల్పించుండని పరలోక ఆజ్ఞ కలిగిన దురాత్మ శోధించుటకు వస్తుందా మిమ్మల్ని. అది మిమ్మల్ని వేధించదు. శోధించటం అంటే మీ నోటి ప్రార్థన, మీ స్తుతులు దేవుడు వినగలుగుతున్నాడనే విషయం మాత్రం మర్చిపోయి మనం ఉన్నామేమో. అది మెలకు కలగజేయటకే దేవుని యొద్దను ఆజ్ఞ తీసుకుని దురాత్మ మన మధ్యకు వస్తుంది. వీళ్ళ మనల్ని సాధించటం కాదు, మనల్ని ఇంకా బలపరచుటకు దురాత్మ మనలో ప్రవేశిస్తుంది. దాన్ని ఏదో మనం గ్రహించక ఇంకా నాశనం అయిపోతుంది. దేవుడికి కనికరం లేదండి, దేవుడు కనికరమంతుడు కాడండి అని దేవుడి మీద నింద మోపడానికి మనం సిద్ధపడుతున్నాం. ఇక్కడ అంటున్నాడు ఆయన ఏమని, మీరు విధేయతలు మిమ్మలను ఎవడు అడ్డగించును అంటే మీరు వివేకులు కాకుండా మిమ్మల్ని ఎవడి అడ్డగించును అంటే
ఎవడో ఉన్నాడనే కదా అడ్డగించును, మిమ్మల్ని ఎవడు అడ్డగించును అన్న పదం వచ్చిందంటే అక్కడ ఎవడో ఉన్నాడు. తండ్రి అడుగుతాడు పిల్లవాడిని, ఎరా ఎందుకు లేట్ నాన్న, ఎవరో నన్ను అడ్డగించారా, ఎవడరా నేను అడ్డగించదు అంటాడు తండ్రి. లోక సంబంధంగా ఈ మాట దేవుడు అడుగుతున్నాడు, ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు, ఇదిగో మిమ్మల్ని ఎవడిని ఆపిది, మిమ్మల్ని ఎవడని అడ్డుకునేది అన్ని అంటే ఎవడో ఉన్నాడనే కదా, అది దురాత్మ. ఇక్కడ అంటున్నాడు, మీరు మిమ్మల్ని పిలుచుచున్న వారు నా వలన కలిగిది పులుసు పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులు చేయును, మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్న వాడు ఎవడైనను వాడి తగును శిక్షను భరించును. సహోదరులారా, సున్నత పొందవలనని నేనింకను ప్రకటించిన ఎడల ఇప్పటికని హింసింపబడిన ఎలా ఆ పక్షముగా శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడిన కదా. అంటే ఇక్కడ చూసారా, అంటే ఇక్కడ మరొక మాట, మిమ్మలను కలవరపరచు, నేను మిమ్మల్ని కలవరపెట్టు, తమ్ముతో ఛేదించుకోండి. అంటే మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడు, తమ్ము తామును ఛేదించుకుండట మేలు. అంటే ఏంటి ఇక్కడ, దేవుడు మనుషులని ఏ రకంగా సేవ చేయాలనుకుంటున్నాడు, మనుషులు ఏ రకంగా కాపాడాలనుకుంటున్నాడు, ఈ మనుషుల పట్ల దేవుడు ఏ రకంగా ఆత్మ నడిపింపునివ్వాలనుకుంటున్నాడు, మనుషుల పట్ల దేవుడు ఏ రకంగా క్రియను చేయాలనుకుంటున్నాడు, ఇది మనము గుర్తెరిగే వారిగా ఉండవలసిన వారమైనాం. గనుక ప్రియులరా, దేవుడు తన ఆత్మ నడిపింపును బట్టే కదా, ఆలోచన బట్టే కదా నడవలసిన వారు. ఇక్కడ కొన్ని విషయాలు మీకు నేను గుర్తు చేస్తాను. నాకు ఒక 5 నిమిషాల సమయం ఉంది కాబట్టి 5 నిమిషాల్లో మీకు చక్కటి మాటలు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, ఇస్తాడు కూడా. అందుకే ఇక్కడ 3 రకాల సంబంధమైన వ్యక్తులు కనబడతారు. ఒకటేమో శరీర సంబంధమైన పురుషుడు దేవుడు సృష్టించాడు, అతడు భావం ఏంటో చూపించాడు. రెండో వ్యక్తి మరి చూడు వాగ్దాన సంబంధమైన పురుషుడుకు అతడి శక్తి ఏంటో దేవుడు చూపించాడు. మూడో వ్యక్తి ఆత్మ సంబంధమైన పురుషుడు వచ్చాడు, అతని శక్తి ఏంటో దేవుడు చూపించాడు. 3 శక్తులు 3 విధములుగా కనపడుతున్నాయి. ఆ 3 ఈ ఒకటైతే భూమి మీద సాతానుగా నిలబడగలడా? నిలవలేడండి. ఈ 3 కూడా దేవుని ద్వారానే కలిగిన వారు. దేవుడు ఇచ్చిన శక్తి ద్వారానే మనిషికి పురుషుడు అని బాహ్య పురుషుడును, వాగ్దాన పురుషుడును, ఆత్మీయ పురుషుడు కూడా భూలోకంలో సంచరించారు. ఈ సంచరణ దేవుడికి ఆయాసకరంగా ఉండకుండా చేయటకే వారిని దేవుడు కలగజేశాడు. కానీ ఇవాళ జరుగుతుంది అని తెలుసా, దేవుడి యొక్క రూపమును కలిగిన మనము బాహ్య రూపము కాదు, ఆత్మీయ రూపమును బాహ్య రూపము 3 రూపాయలు ఏకమై క్రీస్తు రూపముగా మనం కలిగిండి ఆయనకే దుఃఖం కలిగించేవారుగా మనం ఉన్నాం. అందుకే కాబట్టి ఆత్మకు ప్రాణముకు మనస్సాక్షికి సమాధానం చెప్పుకునే మనిషిలాగా మనం జీవించలేకపోతున్నాం. మాకు తెలిసిలావయ్యా, బైబిల్ మేము చదవట్లేదా? చదవండి. కానీ 400 సార్లు పైగా చదివిన అతను కూడా బైబిల్ ఇంకా అర్థం అవ్వట్లేదు నాకు అన్నాడు. అంటే ఏమీ లేదనా? ఉంది. చదివే కొలిది కొత్త విషయాలు కనుగొంటున్నాడు. చదివే కొలిది మరి ఇన్నిసార్లు బైబిల్ చదువును మాకే ఇన్ని రకాల అర్థాలు దొరుకుతున్నాయి. మరి 400 సార్లు చదివిన ఆయనకి దాని అక్షరాలతో సహా ఒత్తులతో సహా లెక్క పెట్టుంటాడు అతను అన్నాడు ఏమని, ఇంకా బైబిల్ ఇంకా చదవాలని ఉందండి, తను తీరట్లేదు, నా ఆస్తి తీరట్లేదు అన్నాడు అతను. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన పురుషుడి దగ్గరికి చేరటానికి ఈ 2 రకాల పురుషులు, 2 పురుషులు కూడా ఎంతగా ప్రయత్నం చేయాలి. శరీర సంబంధమైన పురుషుడు, వాగ్దాన సంబంధమైన పురుషుడు ఏకత్వము కలిగి ఒకరి దగ్గర నుంచే వచ్చిన వారు, ఒకే రక్తం పంచుకు పుట్టిన వారు. కానీ ఆత్మ సంబంధమైన పురుషుడు మాత్రం ఎవరి రక్తం పంచుపుడు, ఒక దేవుని ఆత్మ ద్వారా మనిషి యొక్క దేహాన్ని అలంకరించిన వచ్చిన వాడు ఆత్మ సంబంధమైన పురుషుడు. ఈ ఆత్మ సంబంధమైన పురుషుడు అంటున్నాడు, ఇదిగో ఈ లోకములోనే కాదు పరలోకంలో కూడా నీవు జీవించగలవు, జీవించే అదృష్టం నీకుంది. కనుక
ఎవరిని ద్వేషించవద్దు, ఎవరిని దూషించవద్దు, ఎవరిని బాధ పెట్టవద్దని నీ తల్లిదండ్రులు నీకు నేర్పలేదా అనే మాట. మొదట తల్లిదండ్రులు నేర్పాల్సిందేంటి? ఎవరిని తిట్టవద్దు, ఎవరిని దూషించవద్దు, ఎవరిని విమర్శించడానికి నీకు హక్కు లేదురా నాన్నని చిన్ననాటి నుంచి ఉగ్గుపాలు పోసినట్టు ఉగ్గుపాలు పట్టినప్పుడు పిల్లలకు నేర్పాల్సిన మాటలదంట. రెండోది, దానికి సంబంధించిన విషయాలు పుస్తకాల రూపంలో చదవాలంట. చదవలేని వారు వాయిస్ రికార్డులో అంటే ఆనందముగా ఉండటకు ఆ పుస్తకాలకి చదువుతూ నీ దేహానికి నీ మనసుకు ఆనందం కలిగినప్పుడు లోపలున్న గర్భంలో ఉన్న శిశువు కూడా ఆనందముతోనే పెరుగుతాడండి. ఆనందంతో భూలోకానికి వస్తాడు. అదే ఆనందమును నీవు గర్భములో ఉన్నప్పుడు నీ బిడ్డకి ఏదైతే నువ్వు అందించావో అదే పుచ్చుకుని భూలోకంలో సంచరిస్తాడండి. ఏమండి దేవుని యొక్క నీకు ఇచ్చిన బహుమానం ఏదైతే ఉందో, ఏమండి శరీర సంబంధం పురుషుడు, ఏమంటే వాగ్దాన సంబంధం పురుషుడు ఏకత్వము కలిగి మనుషుడిగా పుట్టి ఆత్మకు లోబడటకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఏ రకంగా ఉన్నామంటే ఆత్మకు లోబడే మనుషులుగా మనం ఉండాలి. అప్పుడే ప్రాణానికి మనస్సాక్షికి న్యాయమును సమకూర్చేవారుగా ఉంటాం. ఈనాడు ఎవరైనా కానీ న్యాయం అనేది మనం సమకూరుస్తున్నామంటే ఎక్కడా కనపడట్లా, ఎక్కడా దొరకట్లేదు. ఎందుకంటే అటు విషయాల్లో మనకెక్కడా అంతు చిక్కదు. ఎందుకు అంటే ఈ యొక్క ఆలోచన క్రియలను అనేకమైన రీతిలుగా మనము కలిగి ఉండాలి. ప్రియులరా, దేవుడు తన ఆలోచన ఆ తలంపులను బట్టి అనేకమైన రీతిలుగా మనం ఆలోచన కలిగిన నాడువారుగా ఉండవలసిన వారమైనాం. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనం అందరము కూడా దేనికి లోబడి? ఆత్మకు లోబడి జీవించాలి. ఆత్మను పొందుట, ఆత్మకు లోబడుట, ఆత్మను కలిగి జీవించుట, ఆత్మతో నడుచుట, ఆత్మతో కలిగి ప్రార్థించుట, ఆత్మ కలిగి కనిపెట్టుట. ఎన్నో రకాల అంశాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైనవి. కనుక ఈ ప్రాణముకు ఈ యొక్క ఆత్మ పురుషుడుకు మనము సాకరులుగా, ఆత్మ పురుషుడుకు బలమును చేకూర్చేగాలుగా, ఆత్మ పురుషుడుకు లోబడే మనసును ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అందించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, నీ స్తోత్రాలు, ప్రేమగల రక్షక, నీ వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ దీనదాసుడే నన్ను నిలబెట్టుకుని మాట్లాడించినందుకు నీ స్తోత్రాలు. సమయంలో మాట్లాడుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి యొక్క కాపుదలను, ఆత్మ సహాయము దయచేసి నీ ఆలోచనతో నింపి నీ కృప చేత బలపరచుమని నీ దీనదాసుడని నేను చేర్చున్న నా ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని, నీ మేలు చేత, నీ కృప చేత, నీ ఆలోచన క్రియల చేత నింపుమని నా దేశ ప్రజలు ప్రభా, పట్టణ ప్రజలు, పల్లెలు ప్రజలు, అనేక మనం ఎదుగో పట్టణ ప్రజలు పల్లెలకు నాయన ప్రయాణమై వెలుచున్నారు ప్రభా. అనేకులు తండ్రి పంట కాలం వచ్చింది, పంటకు చేతికొచ్చింది, సంతోషముతో కుటుంబాలతో ఒక పండుగ వాతావరణంతో గడుపుతున్నారు. అదే పండుగ ఫెస్టివల్ అనగా సంక్రాంతి అనే పండుగతో అనేకులు వారి గృహాలకు వెళ్ళి పెద్దవారిని గౌరవించటం, పెద్దవారు కలిగిన కష్ట సుఖాలు చూడటం, అలాగనే ప్రభా కలిగిన పంటలు అందులో తీపి చక్కటి ఆనందముతో గడుపుతూ వస్తున్న నా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలందరికీ కూడా ఆనందమును సంతోషమును నాయన డిసెంబర్ నెల నుంచి జనవరి నెల వరకు ఇక్కడి నుంచి అన్ని పండుగలే, మనుషులందరికీ ఆనందమే. అన్ని కుటుంబాల్లో అన్ని రకాల రైతులకు కానీ నాయన అన్ని రకాలు ప్రకృతి నమ్ముకున్న ప్రతి నాయన వ్యక్తికి ఆనందమే ప్రభా. ఈ దినము ఈ దినాల్లో ప్రభు నీ బిడ్డలందరికీ తోడుగా ఉండి ముందుకు నడిపించి వారి ప్రయాణములు ఎటువంటి కుటుంబాల విషాదము లేకుండా, ఎటువంటి కుటుంబంలో బాధ లేకుండా, ఎటువంటి కుటుంబంలో అలజడి దుఃఖము కన్నీరు లేకుండా సంతోషము సమాధానం 2026లో దేశాల మధ్యన, కుటుంబాల మధ్యన, గ్రామాల మధ్యన, పట్టణాల మధ్యన,
కుటుంబమైన ఉద్యోగస్తుల మధ్యన, వ్యాపారస్తుల మధ్యన, సమాజం మధ్యన, భార్యాభర్తల మధ్యన, స్నేహాల మధ్యన తండ్రి విరుగు పొరుగు వారి మధ్యన స్నేహభావం కలిగి ప్రార్థించే కృపను, స్తుతించే కృపను మా అందరకు, ప్రేమించే కృపను, ఆదరించే కృపను, గౌరవించే గొప్ప ఘనతను నీ ద్వారా కలిగి జీవించగల మనసును అందించమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినగా మహోన్నతుడైన మాకు దయచేయం. మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనగా కింద తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నా తండ్రి, ఆమేన్. యేసురక్తమే జయం, అపవాదికులం. ప్రవేశరక్తమే జయం, అపవాదికులం. ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాది గ్రంథక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.